చాలా బాగున్నాం. జాయ్ఫుల్ సండే స్కూల్కి మీ అందరికీ హార్ట్ఫుల్లీ వెల్కమ్. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. చిన్న వచ్చి ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా 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 యేసయ్య నీకు స్తోత్రం తండ్రి ప్రభువా యేసయ్య హల్లెలూయా తండ్రి నాయన యేసయ్య యేసయ్య ఈ లైవ్ వీక్షిస్తున్న అందరినీ దీవించండి తండ్రి ప్రభువా యేసయ్య ఈ లైవ్ చేస్తున్న మేమందరినీ యేసయ్య మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ప్రభువా యేసయ్య అలాగే తండ్రి నాయన యేసయ్య నీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి ప్రభువా యేసయ్య యేసయ్య ఈ లైవ్ వీక్షిస్తున్న అందరినీ మేము దీవించండి తండ్రి ప్రభువా యేసయ్య 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 మాకు మంచి జ్ఞానం దయచేయమని కోచేస్తున్నాం నచ్చినాం తండ్రి. ఈ సమయంలో గ్రూప్ సాంగ్స్ పాడుకుంటాం. దుష్టుల ఆలోచనలో నడువకూడదు పాపుల మార్గంలో నిలువకూడదు అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోకూడదు అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోకూడదు చదువుతాం మేం బైబిలు హల్లెలూయా చదువుతాం మేం బైబిలు ఎల్లప్పుడూ దుష్టుల ఆలోచనలో నడువకూడదు పాపుల మార్గములో నిలువకూడదు అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోకూడదు అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోకూడదు హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెల్లసిలో పడమంటే ఓకే అంటది ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెల్లసిలో పడమంటే ఓకే అంటది నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసే అవిశ్వాసం నాలా విశ్వాసపు వదిలేసేదిదే నీవు నేర్చుకో అయ్యో తోమగారు మీరు నమ్మలేరు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమగారు మీరు నమ్మలేరు యేసును మేము నమ్మినంతగా పప్పారేర పప్ప పప్పారేర పప్ప పప్పారేర పప్ప రారే రారేరా పప్పారేర పప్ప పప్పారేర పప్ప పప్పారేర పప్ప రారే రారేరా ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెల్లసిలో పడమంటే ఓకే అంటది ఆవగింజంత
యేసును మేము నమ్మినంతగా పప్పారే రప్పప్ప పప్పారే రప్పప్ప పప్పారే రప్పప్ప రారే రారే రా పప్పారే రప్పప్ప పప్పారే రప్పప్ప పప్పారే రప్పప్ప రారే రారే రా. హల్లెలూయా. ఈ సమయంలో ఫ్రెషర్ సాంగ్స్ పాడుకున్నాం. విజయ్ వచ్చి ఓ ప్రత్యేకమైన పాట పాడుతాడు. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నడువలేక నేను ఈ లోకయాత్రలో బహు బలహీనుడనైతినయ్యా నడువలేక నేను ఈ లోకయాత్రలో బహు బలహీనుడనైతినయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీ పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో ఉండాలని నీతో ఉండాలని ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని చప్పట్లు కొడదాం దేవుడి నామని మహిమపడతాం
తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా హల్లెలూయా ఈ సమయంలో చిన్న వచ్చే ప్రత్యేకమైన పాట పాడుతాం. ఇన్నేళ్ళు ఇలాలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసు
సమయంలో ఆరాధన చేసుకున్నాం. సుజన్ సమయంలో వచ్చి ఆరాధన చేస్తాం. ఈ సమయంలో ఆరాధన చేసుకున్నాం. అందరం లేచి నిలబడదాం. అందరం చేతుల పైకిట హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం వందనాలు తండ్రి నాయన. యేసయ్యా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా తండ్రి యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. అందరం చెప్దాం హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభువా. యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. అందరం చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రం. స్తుతించి ఆరాధించి
ప్రభా యేసయ్య హల్లెలూయా అందరం చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దాం హల్లెలూయా హల్లెలూయా అందరం హల్లెలూయా చేద్దాం హల్లెలూయా యేసయ్య నీకే వందనాలు తండ్రి ప్రభా యేసయ్య హల్లెలూయా 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 యేసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా యేసయ్య నీకే వందనాలు హల్లెలూయా 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 యేసయ్య నీకే వందనాలు 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 యేసయ్య నీకే వందనాలు అందరం వందనాలు చెప్తాం హల్లెలూయా వందనాలు వందనాలు యేసయ్య నీకే స్తోత్రం స్తోత్రం యేసయ్య హల్లెలూయా 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 యేసయ్య నీకే వందనాలు వందనాలు హల్లెలూయా చెప్తాం అందరం హల్లెలూయా హల్లెలూయా అందరం బిగ్గరగా యేసయ్య నోళ్ళు విప్పి యేసయ్య హల్లెలూయా 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 యేసయ్య యేసయ్య నీకే వందనాలు తండ్రి ప్రభా యేసయ్య సునంద ప్రార్థన చేస్తాం హల్లెలూయా 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 స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా యేసయ్య యేసయ్య నీకే లెక్కలేని స్తుతులు ప్రభా యేసయ్య ఇలా మీరు చేసిన ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించండి యేసయ్య పాటలో మీరు తోడైనారు యేసయ్య యేసయ్య ఇప్పుడు మీరు ఆరాధన చేయించుండగా యేసయ్య మీరు తోడైనా తండ్రి యేసయ్య బిడ్డ స్టోరీ చెప్తుండగా యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ వినేలాగా దాన్ని గ్రహించలేక మీరు దయచేయమని కోరుతున్నాం యేసయ్య యేసయ్య మీకే లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటూ యేసునామములో నడుచున్నాం తండ్రి ఆమేన్. ఈ జాయ్ఫుల్ సండే స్కూల్కి మరొకసారి హార్ట్ఫుల్లీ వెల్కమ్. ఈ సమయంలో సంతోష్ వచ్చి వాక్యం చదువుతారు. అందరికీ నా వందనాలు. ఈ సమయంలో బైబిల్ చదువుకుందాం. కీర్తనలు 4వ అధ్యాయం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు బేర్పరచుకొనుచున్నాడు, తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకొండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడు? పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుచున్నావు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదు. నేను ఒంటరిగా నుండునను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసి ఉన్నావు. ఆమేన్. ఈ సమయంలో చరణ్ ఒక స్టోరీ చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ సమయంలో మనం వాక్యం చదువుకుందాం. 23వ కీర్తన 1 నుంచి 2 వరకు చదువుకుందాం. ఫ్రెండ్స్, ఒక పల్లెటూరులో ఒక ఇద్దరు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. ఒకళ్ళ పేరేమో రాజయ్య, ఒకళ్ళ పేరేమో రంగయ్య. రాజయ్యకి 12 మేకలు ఉండే ఫ్రెండ్స్. ఆ 12 మేకల్ని చాలా బాగా చూసుకునేవాడు, చాలా ప్రేమగా చూసుకునేవాడు ఫ్రెండ్స్. రాజయ్య పొద్దున్నే లేచిన వెంటనే స్నానంకి చేపిస్తాడు ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ ఎక్కడైతే మంచి ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ వదిలిపెడతాడు ఫ్రెండ్స్. అవి చాలా హెల్తీగా, చాలా లావుగా, మంచి
హెయిర్గా బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్. అలాగే మన జంగయ్య అయితే చాలా బక్కగా నడిచే సరిగా నడవు ఫ్రెండ్స్. అంటే నడక అలాగా తిరిగితే అంటే జంగయ్య అంటే ఏది మంచి ఫుడ్ అలా పట్టించుకునేవాడే కాదు ఫ్రెండ్స్. ఇంకా మేకల్ని అటువైపు అలా తోలేసి ఇంకా జంగయ్య వచ్చి ఆ చెట్టు నీడేస్తుంటే ఆ చెట్టు గాలి ఇస్తుంటే తను నిద్రపోయేవాడు ఫ్రెండ్స్. కొన్నిసార్లు ఆ మేకలు ఉన్న చోట్ల కూడా కొన్ని పురుగులు వచ్చేసి అట్లని కుట్టేస్తుంటాయి ఫ్రెండ్స్. కానీ జంగయ్య మాత్రం అట్లకి ఏమైనా డిసీజ్ వచ్చినా అప్పటికప్పుడు పట్టించుకోవడం ఫ్రెండ్స్. అవి నడవలేని స్థితిలో ఉంటే అయ్యి నీరసంగా ఉంటే అప్పుడు అయ్యో ఏమైంది ఇట్లకనే హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఫ్రెండ్స్. కానీ రాజయ్య మాత్రం అలా కాదు ఫ్రెండ్స్, బాగా చూసుకుంటాడు. అవి ఉన్న చోట్ల రోజు క్లీన్ చేస్తాడు ఫ్రెండ్స్. అవన్నీ అవి హెల్తీగా ఉన్నాయా లేవా మళ్ళీ తీసుకొచ్చి అటు స్థలాల్లో పెట్టినప్పుడు మొత్తం 12 మేకలు అలాగ వచ్చాయి ఫ్రెండ్స్. మళ్ళీ తీసుకెళ్తున్నప్పుడు కూడా 12 మేకలు అలాగే వచ్చాయి ఫ్రెండ్స్. ఒకరోజు జంగయ్య రాజా మేకలను చూసి చాలా ఆశ్చర్యపడిపోయాడు ఫ్రెండ్స్. ఏంటి నా మేకలు ఏంటి ఇంత బక్కగా ఇలాగ ఉన్నాయి చిక్కుపోయి, మరి రాజా మేకలేంటి లావుగా మంచి మంచి బొగ్గలు ఉండి అలాగున్నాయి ఏంటంటే చాలా కోపం అలాగ ఆలోచించుకుంటా ఉన్నాడు ఫ్రెండ్స్. ఒకరోజు రాజయ్య పట్నం వెళ్ళి మేకలకి కొనుక్కొని వస్తుంటే అప్పుడు ఒక షాపులో ఒక మేక ఈ హారాలు కనపడినాయి ఫ్రెండ్స్. ఆ హారాలు అప్పుడు బుజ్జి మేకలకి అవి బాగుంటాయని అవి 12 ఆ హారాలు కొనుక్కొని వెంటనే వచ్చిన వెంటనే ఆ హారాలు తీసుకుని మేకలకి పెట్టాడు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ రాజయ్యకి ఎంత మేకలంటే ఎంత ప్రేమో. పిట్టక చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు జంగయ్య చూశాడు. జంగయ్య అంటున్నాడు ఫ్రెండ్స్ అసలే చాలా అందంగా ఉన్నాయి, ఇంకా దండలు కొని ఇంకా అందంగా చేస్తున్నాడంటే అప్పుడు నిద్రపోతాకి వెళ్ళాడు ఫ్రెండ్స్. అప్పుడు నైట్ అయిపోయింది. వెళ్తే అప్పుడు వెంటనే చీకటిన ఎవ్వరూ లేగలేని టైం చూసి అప్పుడు వెళ్ళి 2 మేకల్ని తీసుకొచ్చేసాడు ఫ్రెండ్స్. అప్పుడు ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? 10 కాదు ఫ్రెండ్స్. అప్పుడు రాజయ్య స్నానం చేపిస్తాకి తీసుకొస్తుంటే అప్పుడు 10 ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు రాజయ్య అనుకున్నాడు ఏంటి నేను అన్నీ లెక్కెట్టి పెట్టాను కదా, రెండు మాయమైపోయినాయి ఏంటనుకుంటే అప్పుడు పోనీలే 2 కదా అనుకుని వదిలేడు ఫ్రెండ్స్. ఇంకా చాలా వెతికినాడు ఫ్రెండ్స్. అప్పుడు అలాగ దిగులుగా అలా చూస్తుంటే అప్పుడు జంగయ్య మేకలు చూస్తుంటే అక్కడ 2 లావుగా ఆ హారాలు కనపడి ఉంటే అప్పుడు జంగయ్య ఆ 2 మేకలు ఏంటి కొత్తగా కనపడుతున్నాయి, ఆ మేకలు ఎక్కడ కొనుక్కున్నామంటే పట్నం వెళ్ళి కొనుక్కున్నాను. అంటే నా 2 మేకలు కనపడట్లేదు జంగయ్య అంటే నేను తీసుకుని వెళ్ళిపోయినా మీ మేకలు అని గట్టిగా గొడవెట్టేశాడు ఫ్రెండ్స్. అప్పుడు జంగయ్య నన్ను క్షమించు, అలాంటి హారాలు కూడా నా మేకలకు ఉంటాయంటే మీకే ఉన్నాయిలే హారాలు మేము కొనుక్కున్నాం అన్నారు. సరే క్షమించి జంగయ్య అని వెళ్ళిపోయారు. కానీ వదలలేరు ఫ్రెండ్స్. ఇంకా అప్పుడు నాకు తెలుసు నా మేకలు ఎలాగ ఉంటాయో, నా మేకలు జంగయ్య దగ్గర ఉంటే ఆరోగ్యంగా ఉండవు అని ఆ ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళాడు ఫ్రెండ్స్. ఆ ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళి అప్పుడు నా మేకలు 2 జంగయ్య తీసేసుకున్నాడు అంటే అప్పుడు జంగయ్యని పిలిపించి అక్కడ జంగయ్య ఇక్కడేమో రాజయ్య మధ్యలో ఏమో ఊరి పెద్ద. అప్పుడు జంగయ్యని అన్నారు, నువ్వు రాజయ్య మేకల్ని నువ్వు తీసుకుని వెళ్ళావా అంటేనే నేనా
వాళ్ళ మాటలు నమ్మారా? నాకు దొంగతనమే చేస్తమే రాదు అని గట్టి గట్టిగా అరుచులేస్తూ కేకలేస్తూ చెప్తుంటే రాజా ఏమో మేకలు వెళ్ళిపోయి అని బాధతో ఉన్నాడు. జంగయ్య ఏమో నేను దొంగతనమే చేయలేదని ఉంటే అప్పుడు రాజయ్య దగ్గర ఫ్లూట్ ఉంది. రాజయ్యకి ఫ్లూట్ వాయించడం చాలా ఇష్టం. ఆయన ఫ్లూట్ వాయిస్తే మేకలకు కూడా చాలా ఇష్టం. ఫ్లూట్ వాయించమన్నారు. అప్పుడు రాజయ్య అనుకున్నాడు, నేను ఇంత బాధలో అంటే ఫ్లూట్ వాయించమన్నారు ఏంటంటే ఊరు పెద్దే కదా వాయించుదామని ప్లే చేశాడనమాట. ప్లే చేస్తే ఊరు పెద్దకి చాలా నచ్చింది. ఊరు పెద్ద ఏమో ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు అక్కడ వాళ్ళ 2 మేకలు మిస్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఆ 2 మేకలు సడన్గా ఆ ప్లేస్లో ఉండకుండా రాజయ్య దగ్గరకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఆ రాజయ్య ఫ్లూట్ వాయిస్తుంటే వెనకాల చుట్టూరు డ్యాన్స్ చేస్తున్నాయి. అప్పుడు సంఘ పెద్ద చూసి రాజయ్య ఒకసారి నీ ఫ్లూట్ ఆప్ అంటే ఒకసారి నీ కింద చూడమంటే 2 మేకలు ఆయన చుట్టూరు డ్యాన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ 2 మేకలు తనకు సొంతమైనవన్నీ చాలా హ్యాపీగా ఉన్నాడు ఫ్రెండ్స్. మరి జంగయ్య అయితే చాలా టెన్షన్ చాలా వచ్చేసింది ఫ్రెండ్స్. అప్పుడు ఊరు పెద్ద అన్నాడు ఫ్రెండ్స్, జంగయ్య నువ్వు తప్పు చేస్తమే కాదు, నువ్వు అబద్ధం కూడా చెప్పు మాతోని, అందుకే నువ్వు 10,000 రూపాయలు జరిమానా కట్టాలి నువ్వు అంటే 10,000 రూపాయలు కట్టేశాడు ఫ్రెండ్స్. రాజా అయితే తన మేకలతో తను చాలా సంతోషంగా ఉన్నాడు ఫ్రెండ్స్. అలాగే జంగయ్య అనుకున్నాడు ఫ్రెండ్స్, నేను అనవసరంగా దొంగతనం చేశాను, ఆ 10,000 రూపాయలు ఏదో నేను ఖర్చు పెట్టుకుంటే ఈ పార్టీకి నేను హాయిగా ఉందని అనుకున్నాడు ఫ్రెండ్స్. నిజమే కాదు ఫ్రెండ్స్, యేసే కూడా మన కోసం సిలువను మోసి కొరడ డబ్బులు తిన్నాడు ఫ్రెండ్స్. మరి యేసే కోసం మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? అందుకే ఫ్రెండ్స్ మనం ఈసారి నుంచైనా మనం దేవుని స్తుతించి ఆరాధించాలి ఫ్రెండ్స్. చాలామంది దేవుని సన్నిధికి రాలేని కూడా మనం దేవుని గురించి తెలిపి మనం తీసుకురావాలి ఫ్రెండ్స్. సాతాను ఎలాగైనా తను రాకూడదని ఎన్ని ప్లాన్లు వేసినా మనం ఆ ప్లాన్లు మనం అడ్డుకుని మనం తనని తీసుకురావాలి ఫ్రెండ్స్. నాకు చిన్న ప్రార్థన చేసి నా స్టోరీని ముగించుకుంటా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా. తండ్రి మమ్మల్ని పొద్దునుంచి ఇప్పుడు దాకా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. తండ్రి ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో వాళ్ళకి అర్థమైన దర్శనం తండ్రి ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. తండ్రి అలాగే తండ్రి ప్రభా ఈ లైవ్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని దీవించమని కోరుతున్నాం తండ్రి ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని ఆశీర్వదించమని కోర్చు యేసుక్రీస్తు ప్రత్యేకమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా.
చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకుందాం. హల్లెలూయా 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 స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా యేసయ్యా, నీకే వందనాలు ప్రభా యేసయ్యా. ఈ కార్యక్రమాలు అంతా నువ్వు తోడైనందు మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ఇలా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీ దీవించి రాసి ఛానల్ కోసం యేసయ్యా. యేసయ్యా నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే జరిగేలా మీ దయచేయమని కోవచ్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.